V3 న్యూస్ నేను కీర్తి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జడ్జిల నియామకాలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. బలరామ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ సీతారామచంద్ర స్వామి. నాడు గ్రామ పంచాయతీ కార్మికురాలు, నేడు అదే గ్రామ పంచాయతీకి సర్పంచ్. కాల్వకోల్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్న నూతన సర్పంచ్ బక్కడి లక్ష్మమ్మ. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుకలు. ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజు స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి బలరామ అవతార దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ జయ జయ ద్వానాలతో మార్మోగింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అయిన రేపు స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే సోమవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో స్వామివారికి తెప్పోత్సవం వేడుక ఘనంగా నిర్వహించనుండగా మంగళవారం ఉదయం ఆలయం వద్ద గల ఉత్తర ద్వారం నుంచి ఉత్తర ద్వార దర్శనం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలతో పాటు వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలానికి తరలి వస్తున్నారు. సుప్రీం హైకోర్టు జడ్జిల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయి కోర్టులలో రిజర్వేషన్లు ఉన్నందున పటిష్టంగా అమలు చేయాలని కోరారు. తెలంగాణ బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నూతన సంవత్సరం క్యాలెండర్ సంఘం లోగోను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. కొలిజం పద్ధతిని రద్దు చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి జడ్జిల నియామక విధానాన్ని అమలు చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజాస్వామ్య పోరాటం ఉండాలని, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు న్యాయం జరగాల్సిన న్యాయ వ్యవస్థలోనే అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రతి జూనియర్ అడ్వకేట్ కు నెలకు 20,000 రూపాయలు స్టైఫండ్ చెల్లించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. చంతుల ముద్ర స్టేట్ ప్రెసిడెంట్ మహిళా విభాగం తమ యొక్క అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాల్సిన కోరుచు.
Next name. Sir, again, Bade. here. Sir. Okay. 1 second, sir. Thank you. One second, sir. వ్యవస్థ లోపలనే న్యాయ వ్యవస్థ లోపలనే అన్యాయం జరుగుతుంది. కోర్టులు ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన ముద్ర పడ్డది. రిజర్వేషన్ల కేసు వచ్చింది, పెంచిర్రు, కొట్టేస్తారు కోర్టు కొట్టేస్తుంది. మొన్న చూసాం మనం 42% మొదలే కొట్టేస్తుంది. అంటే అడ్వకేట్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ న్యాయ వ్యవస్థ జడ్జీలంతా వ్యతిరేకంగా, అడ్వకేట్ ఎంత పవర్ఫుల్ ఉన్నా జడ్జీలు వ్యతిరేకంగా ఉన్నది ఒకటి వెళ్ళిపోయింది. అందుకే ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ సుప్రీంకోర్టు జడ్జీల్లో హైకోర్టు జడ్జీల నియామకాల లోపల రిజర్వేషన్ జనాభా ప్రకారం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. హైకోర్టు సుప్రీంకోర్టు చిన్న కోర్టులలో ఉండి అది కూడా పకడ్బందీగా అమలు చేయాలి. చిన్న కోర్టులలో కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే కోర్టులలో ఇది ప్రజాస్వామ్యం, పిచ్చం కాదు, రిజర్వేషన్లు పిచ్చే కాదు, ఇది ప్రజాస్వామ్యంలో జనాభా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం ధర్మం, ప్రజాస్వామ్యం మౌలిక సూత్రం. కాబట్టి జడ్జీల నియామకాల లోపల ఖచ్చితంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక రెండవ డిమాండ్, జడ్జీలంతా నియామకాలు ఎవరు ఎట్లా చేస్తున్నారు? మీరు అందరూ దాన్ని ఛాలెంజ్ చేయాలి. జడ్జీలకు భయపడవలసిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటే హైకోర్టు జడ్జి చేస్తారు, వాళ్ళ కొడుకుతో అల్లుండి. ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయ్యే కంటే ముందే ఆయన బంధువులను, కొడుకుని, అల్లుండి బంధువులను, తమ్ముళ్లను సుప్రీంకోర్టు జడ్జి నియమిస్తారు. కాబట్టి జడ్జీల నియామకాల్లో బంధుపీతి, అశ్రిత పక్షపాతం క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో మెరిట్ ఉండాలి, సమర్థత రావాలి, అంకిత భావం, నిబద్ధత కావాలంటే నియామక పద్ధతిని మార్చాలి. కొలీజియం పద్ధతి మార్చి దీన్ని జ్యుడిషియల్ కమిషన్ ద్వారా మెరిట్ పద్ధతితో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ చేస్తున్నారో జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలను నియమించాలి. ఆ విధంగా ఒపీనియన్ బిల్డప్ చేయాలి, విడిపట్టు చేయాలి, డిమాండ్ల మీద కొట్లాడాలి. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్లకు ప్రతి ఒక్కరికి నెలకు 20,000 స్టైపెండ్ ఇవ్వాలి. ఎందుకంటే బిగినింగ్ లో చాలా ఇబ్బంది పడతారు అడ్వకేట్లట. ఇప్పుడు బీసీ అడ్వకేట్ ఒకటి పెట్టించాం. నేను చదివేటప్పుడు పెట్టించినది ఎప్పుడు 1887. మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామ పంచాయతీలో నాడు పారిశుద్ధ కార్మికురాలు, నేడు అదే గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా బక్కని లక్ష్మమ్మ కొలువు తీరారు. సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు బక్కని లక్ష్మమ్మ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సఫాయి కార్మికురాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న లక్ష్మమ్మ నేడు ఇదే గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో సర్పంచ్ గా పోటీ చేసి ఎన్నిక కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లక్ష్మమ్మ సర్పంచ్ గా గెలవడంతో ఆమెకు కుమారుడు బక్కని రవి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై కల్వకోల్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పింఛన్ లేని వాళ్ళకి పింఛని, ఆర్డర్ నీళ్లు లేని వాళ్ళకు సరి చేస్తా. భాగంగా మీరు మీ గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చారా? అంటే హామీలు అనేది ఏమి వేయలే, కానీ హామీలు లేకుండా కూడా ప్రజలకు కావాల్సిన పనులను చేయడానికి అమ్మగారి తరఫున మేము రెడీ ఉన్నాం. ఓకేనా, మీ పేరన్నా? నా పేరు బక్కని రవి. ఓకే, అంటే ఏమైనా మీరు ఏ పార్టీ నుండి గెలిచిరన్న? ఇండిపెండెంట్ పార్టీ ఏం లేదు, ఇండిపెండెంట్ సొంతంగా. ఏ పార్టీ మీద గెలిచిరు? పార్టీ లేదు, ఇండిపెండెంట్ పార్టీ. మీది ఇండిపెండెంట్. మీరు ఎవరి మీద గెలిచిరు? మేము బీఆర్ఎస్.
ఎన్ని ఓట్ల మెజారిటీతో? 67 ఓట్ల మెజారిటీ. ఓకే, మరి ఇండిపెండెంట్ నుండి మీ ప్యానెల్ నుండి మీ గ్రామంలో ప్రతి వార్డుకి మెంబర్స్ ఉన్నారా? ఎన్ని వార్డ్స్ అన్న టోటల్గా? మొత్తం 10 వార్డ్స్. మీ ప్యానెల్ నుండి ఎవరైనా గెలిచారా? మా ప్యానల్ నుంచి 2 మెంబర్లు గెలిచారు. 2 గెలిచారు. ఓకే అన్న, మరి మీరేం ప్రచారంలో ఏం హామీలు ఇవ్వలేదు మీ గ్రామం? హామీలు ఇవ్వకుండానే ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో హామీలు అయితే అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ప్రజలకు పోయి ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటి తీర్చడానికి రెడీ ఉన్నాం. ఓకే అన్న, మరి మీ గ్రామంలో ఇంత ముందుకు ఏం అభివృద్ధి చెందిందో చెందలేదో మాకైతే తెలీదు. మరి ఇప్పుడు మీరు ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే గ్రామంలో రోడ్ల సమస్యలు కావచ్చు, వాటర్, డ్రైనేజీ. మరి నమస్తే అన్న. నమస్తే మేడం. అన్న, మీ అమ్మగారు సర్పంచ్గా గెలిచారు. అయితే ప్రచారం అయితే 10 రోజుల నుండి బాగా ప్రచారం అయితే చేశారు. ప్రచారంలో భాగంగా మీరు మీ గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చారా? అంటే హామీలు అనేది ఏమి వేయలే కానీ హామీలు లేకుండా కూడా ప్రజలకు కావాల్సిన పనులను చేయడానికి అమ్మగారి తరఫున మేము రెడీ ఉన్నాం. ఓకేనా, మీ పేరు అన్న? నా పేరు బక్కని రవి. ఓకే, అంటే ఏమైనా మీరు ఏ పార్టీ నుండి గెలిచిరన్న? మీది పార్టీ ఏం లేదు, ఇండిపెండెంట్ సొంతంగా. ఏ పార్టీ మీద గెలిచిరు? పార్టీ లేదు, ఇండిపెండెంట్ పార్టీ. మీది ఇండిపెండెంట్. మీరు ఎవరి మీద గెలిచిరు? మేము బీఆర్ఎస్. ఎన్ని ఓట్ల మెజారిటీతో? 67 ఓట్ల మెజారిటీ. ఓకే, మరి ఇండిపెండెంట్ నుండి మీ ప్యానెల్ నుండి మీ గ్రామంలో ప్రతి వార్డుకి మెంబర్స్ ఉన్నారా? ఎన్ని వార్డ్స్ అన్న టోటల్గా? మొత్తం 10 వార్డ్స్. మీ ప్యానెల్ నుండి ఎవరైనా గెలిచారా? మా ప్యానల్ నుంచి 2 మెంబర్లు గెలిచారు. 2 గెలిచారు. ఓకే అన్న, మరి మీరేం ప్రచారంలో ఏం హామీలు ఇవ్వలేదు మీ గ్రామం? హామీలు లేకుండానే ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో హామీలు అయితే అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ప్రజలకు పోయి ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటి తీర్చడానికి రెడీ ఉన్నాం. ఓకే అన్న, మరి మీ గ్రామంలో ఇంత ముందుకు ఏం అభివృద్ధి చెందిందో చెందలేదో మాకైతే తెలీదు. మరి ఇప్పుడు మీరు ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే గ్రామంలో రోడ్ల సమస్యలు కావచ్చు, వాటర్, డ్రైనేజీ. మరి గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఇల్లు లేని వాళ్ళకు, కూరుగా ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు ఇప్పించడం, పింఛన్ లేనటువంటి పింఛన్లు, వృద్ధులు, వితాంతులు, వికలాంగులకు అలా ఉన్నటువంటి పింఛన్ లేదా పెండింగ్ లో ఉన్న రాని వాళ్ళకు చేయడానికి మేము నూతనంగా ఆ విషయంలో రెడీ ఉన్నాం. ఓకే, మరి మీరు ఈ గ్రామస్తులకే కాకుండా గ్రామస్తులలో భాగంగా యూత్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ యూత్ కి మీరు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు? అంటే గ్రామం వరకు వస్తే మాకు సపోర్ట్ గా గ్రామ మాజీ సర్పంచ్ తామార్ రెడ్డి గాని, మరి కాసాని శ్రీనివాస్ గౌడ్ గాని, మల్లేష్, రమేష్, జైపాల్ రెడ్డి అనే ఒక పెద్ద నాయకులు ఇల్లు గ్రామంలో. మరి గత 20 సంవత్సరాల నుంచి గ్రామంలో అరాచకంగా జరుగుతున్న కొంతమంది పాలన జరిగింది. దాన్ని ముగింపు చేయాలన్నటువంటి ఈ పెద్ద మనుషుల పార్టీలు అన్నింటిని వదిలి మరి మా అమ్మగారికి ఒక 20 ఏళ్ల నుంచి గ్రామ సఫాయి చేసినట్టు అమ్మగారికి సపోర్ట్ ఇచ్చి గెలిపించారు. వాళ్ళతో పాటు గ్రామంలో యువత గాని, అక్కలు, చెల్లెలు, అన్నలు అందరి సహకారంతో మరి 67 ఓట్ల మెజార్టీలో గెలిపించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే అన్న, అంటే ఇప్పుడు మీరు మా ఛానల్ తరపు నుండి అమ్మగారిని సర్పంచ్ గెలిపించినందుకు మీ గ్రామస్తులు ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు ప్రాణం తీసిందని ఆత్మకూరు మండలం గట్టికల్కు చెందిన కారే మహేష్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య బాను ప్రసవం కోసం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా కాన్పు తర్వాత శిశువును మెరుగైన చికిత్స కోసం సమీపంలోని పిల్లల ఆసుపత్రికి తరలించారని తెలిపారు. హైదరాబాద్ తరహా వైద్యం అందిస్తామని పిల్లల ఆసుపత్రి యాజమాన్యం నమ్మబలికి పసికందు ప్రాణం తీశారని తండ్రి కారే మహేష్ ఆరోపించారు. పిల్లల ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వైద్య అధికారులను కోరారు. ఏది చెప్పకుంటే ఏది మాట్లాడుకుంటే మరి ఇట్లా ఉంది మా వల్ల కాదనుకుంటా ఏదైతే తీసుకుపోతాం కదా. వెళ్ళిపోతుందంటే నమ్మకం ఇయ్యాలా? నాకు ఇద్దరు పడివాళ్ళు అనుకుంటుని మీ అందరూ చెప్తున్నా బిడ్డ నాకు వల్ల తీరలేదంటే నా చేతులు ఇంతమంది వేయించిన సూర్యాపేట జిల్లా మండలం గట్టికల్ విలేజ్. నా భార్య డెలివరీ కోసం సూర్యాపేట జిల్లాలోని శ్రీ మరియు కంటి ప్రస్తుత హాస్పిటల్లో డెలివరీ కోసం ఇందులో పంపించాను. ప్రసవం జరిగిన తర్వాత మా బేబీని వాంతులు అనంతరం నియో హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. డెలివరీ ఎప్పుడు అయిందన్న? డెలివరీ 24 సాయంత్రం 5:30కి జరిగింది. ఓకే, ఈ బేబీని మామూలుగా పిల్లల హాస్పిటల్ ఉంచుకుని వచ్చినాం.
తర్వాత బేబీ బాగానే ఉంది. తర్వాత నైట్ లియో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వైద్యులు నిర్లక్ష్యం ఎన్నో తేదీన వెళ్ళారు లియో లియో హాస్పిటల్కి 26వ తారీఖు నైట్ 12 ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. పాప హెల్త్ బాగాలేక మేము సీనియర్ ఉందని చెప్పేసి దాంట్లో తీసుకున్నాం. హైదరాబాద్ వైద్యశాల అందుకోవాలి తీసుకున్నాము. డాక్టర్లు మా అద్దె పెట్టుకొని వైద్యం చేసుకుంటూ నా బేబీ ప్రాణాన్ని తీయడం జరిగింది. బేబీని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏమని చెప్పారు? మంచిగానే ఉందని చెప్పారా? ఉంది, పర్లేదు, హైదరాబాద్ వైద్యం ఇక్కడ అందిస్తాను, మీకేమన్నా ఇబ్బంది ఉంటే మేము అడిగాము. పాపకు సివియర్గా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము హైదరాబాద్ తీసుకెళ్తాము. నన్ను ఏం లేదు, మన దగ్గర అబ్జర్వేషన్ల మొత్తం చేస్తామని చెప్పారు. తీరా నా బేబీ ప్రాణాన్ని తీసేసినాక హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పి మాట్లాడారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నా బేబీని కోల్పోయాను. ఇలాంటి అపాయం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు రావద్దని. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు గాంధీ నేతృత్వంలో స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. గ్రామంలోని ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే అందాయని, 10 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశంలో కులాల మతాల ప్రతిపదికన పాలన సాగుతోందని అన్నారు. పేద ప్రజల ఉపాధి కోసం ప్రారంభించిన పథకాలకు మహాత్మా గాంధీ పార్టీ పేరును తొలగిస్తుందన్నారు. పేరు తొలగించినంత మాత్రాన ప్రజల నుంచి గాంధీని దూరం చేయలేరని అన్నారు. ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏ ఒక్కటి పేదలకు ఉపయోగపడేటువంటి పథకాన్ని తీసుకురాలేదనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ యాదిగి చేస్తూ మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చేటువంటి కార్యక్రమం చేయడం తప్ప, ప్రభుత్వ రంగ సంస్థలుగా ఆనాడు ప్రైవేటు పరం ఉన్నటువంటి తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలుగా బహుళార్థక ప్రాజెక్టులుగా అనేక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమం అప్పడంగా దగ్గర వరకు చేసేటువంటి కార్యక్రమం తప్ప పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్ప ఇతర పార్టీలు చేయనటువంటివి ఈరోజు మనం చూస్తున్నటువంటి సందర్భం గ్రామాల్లో. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ కూడా 4 కోట్ల ప్రజల ఆకాంక్షను కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన వేళ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా అంటేనే పేద ప్రజల ఎజెండాగా ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో అనేక పేదలకు ఈరోజు గరీబీ అట్టో అని నినాదం తీసుకొని వచ్చినటువంటి సందర్భం కానీ, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చింది కానీ, పోడు భూముల పంపిణీ కానీ, ఇందిరం ఇండ్లు లేనోళ్ళకి కట్టించేటువంటి కార్యక్రమం కానీ, రాజ్యబలం రద్దు చేసే కార్యక్రమం కానీ, బ్యాంకులను జాతీయకరణ చేసే కార్యక్రమం, ఉపాధి హామీ పథకం తీసుకురావడం కానీ, విద్యా హక్కు, ఈ విధంగా చూసుకుంటూ అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ 140 సంవత్సరాలు
ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ రాబో రోజుల్లో ఈ దేశాన్ని మరింత అగ్రగామి దేశంగా దూసుకొని వెళ్ళేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంటుంది. పేద ప్రజలకు అండగా నిలబడుతుంది. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ జెండా నిలబడుతుంది, వారికి అండగా అని చెప్పనమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ జెండా కార్యక్రమాన్ని ఇప్పుడు పార్టీ పథకాన్ని ఆవిష్కరించుకోని కార్యక్రమం జరిగిన సందర్భంగా మరి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బుల్లాపూర్ బీఆర్ఎస్ 132 డివిజన్ మాజీ వార్డ్ మెంబర్ కేపీ వినయ్ డైరీని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు. అనంతరం కేపీ వినయ్ కి ఎమ్మెల్యే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా కేపీ వినయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా డైరీ ఆవిష్కరణ కేపీ వివేకానంద ఎమ్మెల్యే చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉందని, డివిజన్ పేర్ల మార్పు కుత్బుల్లాపూర్ లోని జోన్ అతిపెద్ద జోన్ గా ఏర్పడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన నాయకులు, యువకులు, ప్రజలకు కేపీ వినయ్ వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. మొత్తము కుత్బుల్లాపూర్ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇప్పుడే మనం డైరీ ఇనాగ్రేషన్ వివేకానంద దగ్గర చేసుకోవడం జరిగింది. న్యూ ఇయర్ డైరీ ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము, కానీ ఈ ఇయర్ కొంచెం పెద్ద ఎత్తున చేయాల్సి. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నూతనంగా మనకు ఏర్పడిన 300 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు ఏవైతే చేంజ్ చేయాలని మనం వివేకానందతో రిక్వెస్ట్ పెట్టి అలానే మున్సిపల్ కమిషనర్కి రిక్వెస్ట్ ఇచ్చాము. అది చేంజ్ చేసుకోవడం జరిగింది. అది కూడా వివేకానందకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ నూతనంగా ఏర్పడిన ఈ నేమ్ చేంజ్లో జీడిమెట్ల పేరు పోయి పేట్ బషీర్ అది వచ్చింది. జీడిమెట్ల విలేజ్ వాళ్ళందరూ వచ్చి అన్న ఇట్లా మా జీడిమెట్ల ఐడియా జీడిమెట్ల అంత పెద్ద పేరుంటే మాకు లేదని వాళ్ళు చెప్పడం జరిగితే వెంటనే కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉన్న పేరుని మార్పించి జీడిమెట్ల సర్కిల్ వివేకానంద చొరవతో అది చేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 12 జోన్లు ఉన్నాయో 12 జోన్లో అతిపెద్ద జోన్గా కుత్బుల్లాపూర్ ఏర్పడడం, అందులో 7 సర్కిల్ ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు సుచిత్ర ఉన్నటువంటి దాన్ని మార్చి కుత్బుల్లాపూర్ డివిజన్గా మార్చడం ఎంతో సంతోషం. అదేవిధంగా జీడిమెట్ల సర్కిల్గా మొత్తం కుత్బుల్లాపూర్లో 7 సర్కిల్ ఏర్పడడం మాకు సంతోషకరం. మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు అందరు సంతోషంగా ఉన్నారు. మరి డివిజన్ల అభివృద్ధికి, అదే ప్రజాభివృద్ధికి, డెవలప్మెంట్కు ఈ విధంగా డివిజన్లు ఏర్పడి కుత్బుల్లాపూర్ అంగరంగ వైభవంగా అత్యున్నతంగా ఈరోజు ముందుకు సాగుతుంది. అది మన గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఎంతో ముందుకు నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మన ఎమ్మెల్యే గారు వివేకానందతో డైరీ ఓపెనింగ్ జరిగింది. మెయిన్ ఏంటంటే, మనకి ఈ కొత్త సంవత్సరము అనేది రాబోతున్నది ఇంకా 4 రోజుల్లో. దానికి ముందుగానే మనకి ఈ డివిజన్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరము. దీనివలన అందరికీ కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. మెయిన్గా చెప్పాలంటే, మన ఎమ్మెల్యే గారి చొరవతో కుత్బుల్లాపూర్ జోనల్ ఆఫీస్గా అవటము, అదేవిధంగా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ మన సుచిత్రాన్ని చేంజ్ చేయడం కూడా చాలా సంతోషం. అందరూ కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకో విషయం, జీడిమెట్లతో కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము. కొత్త సంవత్సరంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి మనమందరం కూడా అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. జడ్జిల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు